మనం జీవితంలో తెలియకుండా ఎన్నెన్నో పాపములు చేస్తూ ఉంటాము కదా. కానీ నిజానికి ఆ పాపం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనం ఈ శ్లోకంలో నేర్చుకుందాం. భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం నెంబర్ 13లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. నువ్వు ఏదైతే తింటున్నావు కదా ఆహారం, అది దేవునికి సమర్పించకుండా తింటే అది నువ్వు ఒక పాపరహితుడివి అని మనం ఈ శ్లోకంలో నేర్చుకుంటున్నాం. మనము ఏదైనా తినే ముందు ఆహారం అది సేవ చేయాలి, అంటే అది ఒక దానం చేయాలి వేరే వాళ్ళకి. మనము దేవుని పేరు తీసుకొని నైవేద్యంగా పెట్టి దాని తర్వాత మనం తింటే ఆ మనిషి అనేవాడు అన్ని పాపముల నుంచి విముక్తుడవుతాడు. మనము ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. కొన్ని ఫంక్షన్స్లో చూస్తాము కదా, వాళ్ళు వంట వండిన తర్వాత అది నైవేద్యంగా పెడతారు. అది కేవలం అదొక సాంప్రదాయమే కాదు, అది మనము ఆహారానికి ఇచ్చే పవిత్రత యజ్ఞం. కాబట్టి మనము ఏ ఆహారం తిన్నా కానీ మీరు ఇప్పటి నుంచి రోజు ఇది అలవాటు చేసుకోండి. నేను ఏదైనా భోజనం తినే ముందు దేవుని పేరు కానీ, అంటే కొన్ని మంత్రాలు అనేవి ఉంటాయి, ఆ తినే ముందు ఆ దేవుని పేరు తలుచుకొని తింటే మీరు అన్ని పాపం నుంచి విముక్తులవ్వచ్చు. ఈ శ్లోకం మీరు విన్నారు కదా. ఇప్పుడు కేవలం మీ ఇంద్రియ సుఖం స్వార్థం కోసం చూసుకుంటారా, లేకపోతే దేవునికి అర్పిస్తారా, లేకపోతే ధ్యానం చేస్తారా వేరే వాళ్ళకి? ఒకసారి కింద కామెంట్ చేయండి. హరే కృష్ణ.